Good afternoon everyone. I am Harika from Chaitanya Women's College. Today we are here. మనందరి మన కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైనిక్ 2019 ఫిబ్రవరి 14th పుల్వామా డిస్ట్రిక్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అటాక్లో మనం 40 సోల్జర్స్ మనం కోల్పోయాం. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కోసం స్మాల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మేము ఇలాగే చేస్తాము. అండ్ దేశం కోసం అండ్ సొసైటీ కోసం ఎప్పుడు ఏ హెల్ప్ వచ్చినా సరే మేము ఫస్ట్ ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Well, this evening, on behalf of I Stand for the Nation and other organizations, we all have met here to pay tributes to the soldiers who have martyred their lives for us. It is but our duty to remember them at least once in a day, once in a year, for 5 minutes. We call this as the Black Day, but I would say the grey area is no awareness of such a program in the society at large and the public at large. We spend most of our times on good for nothing causes. I'm happy today that so many young college girls have come to show their solidarity for this function or paying tributes to these great fallen martyrs. And I only hope such a responsibility prevails in every citizen in our society. I look forward for such a day where the society will become more inspirational and more transparent and more responsible. We only say to these fallen soldiers, thank you for your service, thank you for your sacrifice. We are here living at peace. Jai Hind. ఈ కార్యక్రమం చేయడం ఇది 6వ సంవత్సరం కనుక వారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ మీడియా వారికి నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీడియా ద్వారా సార్ చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక ఈవెంట్గా ప్రతి ఫిబ్రవరి 14th కూడా ప్రతి స్కూల్లో కూడా ఒక 5 నిమిషాలు మౌనం పాటించాలని, ఆ వీర సైనికులకి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రతి స్కూల్కి అవేర్నెస్ తీసుకొస్తాయి మీడియా ద్వారా. ఇప్పుడున్నది మనం ఒకళ్ళమే చేస్తున్నాం, అక్కడక్కడ కొంతమంది చేస్తూ ఉండొచ్చు. కానీ దీని ద్వారా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్, ప్రతి స్కూల్కి కూడా అవేర్నెస్ తెచ్చు చిన్నపిల్లల నుంచే దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మీడియా ద్వారా మేము ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది ప్రతి ఒక్క స్కూల్కి పేరున వెళ్తే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ బాలు. ప్రాణం గొప్పదా, స్వేచ్ఛ గొప్పదా అంటే స్వేచ్ఛతో కూడిన ప్రాణం మాత్రమే గొప్పది. అలాంటి స్వేచ్ఛను మనకు అందించడానికి దేశ అంచుల్లో మన జీవితాలకు కంచెలుగా మారుతూ సరిగ్గా 2019వ సంవత్సరంలో ఇదే రోజు 3:15 44 మంది వీర సైనికుల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే మనం మాత్రం మన దేశమాత పెద్ద కొడుకులైనటువంటి వీర సైనికులను కోల్పోయిన దినంగా, ఒక దుర్దినంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. దానికి చిహ్నంగా అంటే పాకిస్తాన్ బాల్యం నుంచే ఉగ్రవాదాన్ని పెంచితే మన బాల్యం నుంచే దేశభక్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అలాగే కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా ఆ సైనికులను స్మరించుకోవడం మన కనీస ధర్మాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిషోర్ కుమార్ అండి, జై భారత్ అసోసియేషన్ ఐ స్టాండ్ ఫర్ ది నేషన్. 2019లో ఏదైతే పుల్వామా అటాక్ జరిగిందో, సో అందులో ఎంతోమంది వీర సైనికులు వీరమరణం పొందారు. వాళ్ళని స్మరించుకుంటూ అదే దేశానికి రక్షణగా ఉన్న జవాను ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక్క 5 నిమిషాలు మన జీవితంలో ఒక 5 నిమిషాలను కేటాయించి వాళ్ళకి ఒక సెల్యూట్ ద్వారా వాళ్ళకి హానర్ తెలియపరుస్తున్నాం. సో ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ అదేవిధంగా కులం మతం ప్రాంతానికి అతీతంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని, అదేవిధంగా దీన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి
కుల ఇది మతాల పరంగా అన్ని విధాలుగా మనకి స్కూల్ సెలవులు కానీ అవి ఉంటాయి. అదేవిధంగా ఒక్క 5 నిమిషాలు సంవత్సరంలో ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇది ఒక ఈవెంట్గా కండక్ట్ చేసి మన దేశానికి ఎవరైతే సైనికులుగా పహారా కాస్తున్నారో వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఒక సెల్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక హానర్ తెలియపరచాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకి అదేవిధంగా మా సభ్యులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అండి 2019లో పుల్వామా అటాక్ జరిగి 44 మంది సోల్జర్స్ అమరవీరులు అయ్యారు. వారికి ట్రిబ్యూట్గా 2020 సంవత్సరము ఫిబ్రవరి 14న 3 గంటల 15 నిమిషాల నుండి మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము మన గాజువాకలో 3 గంటల 15 నిమిషాలకు ఫిబ్రవరి 14న 2025న ఈరోజు విద్యార్థుల చేత మరియు స్నేహ బృందం చేత ఈ యొక్క ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము 44 మంది అమరవీరులైనటువంటి వాళ్ళకి పుల్వామా అటాక్లో అమరవీరులైన వారికి మేము ఈరోజు జాతీయ గీతము ఎగరవేసి తర్వాత నేషనల్ రిబ్బన్తో మేము 2 కిలోమీటర్లు వాక్థాన్ చేసి ప్రజలకు చైతన్యపరిచి ఈరోజు బ్లాక్ డేగా నిర్ణయిస్తూ మేము వాలంటీర్స్ డే వద్దు సైనికులే ముద్దు అనే నినాదము, భారత్ మాతాకి జై, అలాగే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చి ఇక్కడ మనం అందరం కలిసి చేయడం చాలా ఆనందమైనటువంటి విషయము. మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వాకాడ దుర్గా భవాని. నేను సెయింట్ ఆన్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చామంటే మాలో దేశభక్తిని చూపించడానికి. ఆ రోజు మేము యుద్ధంలో వాళ్ళతో పాటు పోటీ చేయలేకపోయాం, కానీ ఇప్పుడు మేము ఎన్సీసీ తీసుకుంది ఎందుకంటే వాళ్ళతో పాటు రేపు మేము వాళ్ళలాగే ఇలా వీర జవాన్లుగా మేము పేరు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మేము ఇలాగే వస్తాము, మా దేశభక్తిని చాటి చెప్తాము. అండ్ ఇలాంటి ఛాన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇచ్చినందుకు ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. నేను ఇక్కడ ఏమి కాలేజ్ వైపు నుంచి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి రావట్లేదు, యూత్ వైపు నుంచి వస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంత పుల్వామా అటాక్ జరిగింది అండ్ ఇట్స్ వెరీ సారోఫుల్ అండ్ మౌన్ఫుల్. బట్ నేనేం చెప్తానంటే వాళ్ళ కోసం సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ వాళ్ళ కోసం ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరు చేయలేరు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ వాళ్ళ గురించి మీరు లైక్ సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ అందులోని 99% మీరు వాళ్ళ కోసం హ్యాపీగా వాళ్ళ కోసం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దట్ యా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేరు. సోల్జర్స్ అనేది వాళ్ళు నేషన్ కోసం ఏదైనా చేసేస్తారు. దే కెన్ డిస్ట్రాయ్, దే కెన్ ప్రొటెక్ట్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, each one of us who are coming here, seeing the video, and also to each one of us standing over here. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను ఫర్ కమింగ్ హియర్, అండ్ ఆల్సో టు ద సర్స్ who are allowed us. And thank you very much. To every youth, I'm giving one message that please stand by the side of the soldiers, protect them, every time be proud of them. That's it. Thank you. Bharat Mata.